రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో డిసెంబర్ 5న 2025న విడుదలైన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. విడుదలైన 30 రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 800 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సరికొత్త సంచలనం సృష్టించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రా ఆపరేషన్లను కళ్లకు కట్టినట్లు చూపించారు. లియరీ అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ తో పాటు ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించడం విశేషం. వీరి నటన, ఆదిత్య ధర్ టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. కలెక్షన్ల పరంగా చూస్తే దురంధర్ సరికొత్త చరిత్ర లిఖించింది. 4వ వారంలోనే ఏకంగా 115.70 కోట్లు వసూలు చేసి ఈ ఘనత సాధించిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ జోరుతో జనవరి 3 నాటికి దాదాపు 11 నుంచి 12 కోట్ల అంచనాతో మొత్తం 800 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. వరుసగా 28 రోజుల పాటు రెండంకెల వసూళ్లను రాబట్టడం ఈ సినిమా క్రేజ్ కు నిదర్శనం. సినిమా విజయంపై ప్రముఖులు, ప్రభుత్వాల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు సూర్య ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్ గా అభివర్ణించాడు. అలాగే లడక్ ప్రాంతాన్ని, అక్కడి సంస్కృతిని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించినందుకు గాను లడక్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించడం చిత్ర యూనిట్ కు దక్కిన మరో గౌరవం. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ బాక్సాఫీస్ ప్రభంజనం చూస్తుంటే దురంధర్ త్వరలోనే 900 కోట్ల క్లబ్లు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కంటెంట్, విజువల్స్ మరియు తారాగణం అద్భుతంగా కుదిరితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చెప్పడానికి దురంధర్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోతుంది. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే పుష్ప 2 హిందీ వర్షన్ పేరు మీదున్న 823 కోట్ల రికార్డు పోవడం ఖాయం. ఇప్పట్లో పుష్ప 2 రికార్డులు పోవడం కష్టమే అని అందరూ అనుకున్నారు. ఎవరూ ఊహించలేదు. ఇందులో ఒకే ఏడాదిలో ఈ సినిమా రికార్డులు బద్దలైపోయాయి. దురంధర్ దూకుడు చూస్తుంటే 900 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. కనీసం ఇంకో 150 కోట్లు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.